పతులు మనం విక్కీని కట్టి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అప్పుడు ప్రశాంతంగా మనం వెళ్ళిపోవచ్చు కదా. మోటో అతను ఒక రాజకుమారుడు, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ప్రిన్స్ ప్రిన్స్ ఈ రోజు నుంచి అతనికి నువ్వు మర్యాద ఇచ్చే మాట్లాడాలి. ఆయన్ని నువ్వు కోవర్ విక్రమ్ ప్రతాప్ అనే పిలవాలి. నాయన, నా తలరాత. ఎవరినైతే నేను కొట్టాలని మనసులో అనుకుంటున్నానో వాడిని మనం కువ్వర్ అని పిలిచి మర్యాద ఇవ్వాలా. సరే సరే రా, వాడు మన కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. Come on, మనం వెళ్ళి చూద్దాం. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మోటో, మనం చెయ్యబోయే ప్రయాణం చాలా ఎంజాయబుల్ గా ఉండబోతోంది. ఇదంతా బాగుంది. నేను అసలు వాడిని వదిలిపెట్టను. వాడు అల్లరి ఫ్రెండ్స్. వీడు మన మాట వినాలా లేదో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను వదిలేయొద్దు మోటో. నా మార్బుల్స్ కనిపించటం లేదు. నా మార్బుల్స్ ని చూసారా? చూసాము కూడా, దాని మీద పడ్డాము కూడా. ఆ మార్బుల్స్ మీద సవారీ చేసి ఇంత దూరం వచ్చాము మేము. నువ్వు నీ అల్లరిని దయచేసి ఆపకపోతే. మాస్టర్ మోటు, మీరు నాకు మాస్టర్ గారు. మీకు మర్యాద ఇవ్వాల్సింది నా బాధ్యత. కానీ ఒక విషయాన్ని మర్చిపోకండి, నేను ఒక ప్రిన్స్. సో నాకు కూడా మర్యాద దక్కాలి. కోవర్ సార్, ఈ విధంగా మీరు మాట్లాడకండి. మీకు ఖచ్చితంగా మేము మర్యాద ఇస్తాం. ముందు మీరు పదండి. ఎవరది? వికీ, చెప్పండి మాస్టర్. మీరు మాస్టర్ గారు, వెళ్ళి కూర్చోండి. ముందు అల్లరి చేస్తాడు, ఆ తర్వాత మంచోళ్ళలాగా నటిస్తాడు. విక్రమ్ ప్రతాప్. ఏమైంది మాస్టర్? ఎందుకని మీరు ఇప్పుడు అరిచారు? నువ్వే కదా అంతా చేసింది. వద్దు మోటో, వద్దు. నువ్వు ఆయన్ని కొట్టకూడదు. ఆయన ఒక ప్రిన్స్. కంట్రోల్ కంట్రోల్ మోటో. బదులు వీడికి చెప్పు, మనతో రావాలంటే ఇలాంటి పనులు చేయకూడదని. తన్ని తను మార్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేను ఒక చిన్న పిల్లవాడిని. నేను ఎలా మారుతానో అదంతా నాకు తెలీదు. మీరు ఒక మాస్టర్, మీకు అంతా తెలుసు కదా. అందుకని మిమ్మల్ని మీరు మార్చుకోండి. లోపల కూర్చో. పోతా. నువ్వు నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా? మోటో, జీప్ పరిస్థితి చూసిన తర్వాత ఈ జీప్ ఇక ముందు నడవదు. ఒంటెల మీద మాత్రమే ప్రయాణం చేయాలి. మాస్టర్ హిమ్ నరేష్ 2 వంటలు కావాలని నాతో చెప్పారు. ఇదిగో 2 వంటలు వచ్చాయి. అరే, ఒక ఒంటె మాత్రమే చాలు. ఈ పిల్లడు మన ఇద్దరి మధ్యన కూర్చుని వెళ్తే చాలా సేఫ్ గా ఉంటాడు. అబ్బాయి అని ఎవరిని చెప్తున్నారు మిస్టర్ మోటు? మా ఊర్లో ప్రిన్స్ ని కూవర్స్ అనే పిలుస్తారు. ఏంటి ఫ్రెండ్, మనం వెళ్దామా? వికీ, జాగ్రత్త. అరే వికీ, పొద్దు పతులు, వాడు పడిపోతాడు. త్వరగా పదండి. ఇదంతా నువ్వు చేసేదేం బాగాలేదు. కదా, దయచేసి ఆగు. ఎందుకు అతని వెనక తాడబట్టుకొని ఏలాడుతున్నారు? వంట మీద ఎక్కి మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. వికీ, పద, వెంబడించు. కోవర్ సార్, ఆగండి. 2 వంటలు ఒకేసారి నడిస్తే బాగుంటుంది. ఆగుతావా లేకపోతే ఒకటి ఇమ్మంటావా? ఒక ప్రిన్స్ దగ్గర ఇలా అంతా మాట్లాడకూడదు. బ్యాడ్ మేనర్స్. క్యామెల్ రేస్ లో ఒక ఛాంపియన్. మీరు ఎందుకు భయపడవలసిన అవసరం లేదు.
కుమార్ సార్ నా మాట కాస్త వినండి, లేకపోతే ఇదిగో తీసుకోండి, నన్ను ఇంకా వదిలిపెట్టండి. తీసుకోండి, ఇలా ఇంకా చేయకూడదు. తీసుకోండి. నేను ఒక నువ్వు ప్రిన్సెస్. దీనికే పనికొస్తావు. ప్లీజ్ వదిలేయండి. ప్రిన్స్ అయితే మీ ఇంట్లో పెట్టుకో, ఇక్కడ నా స్టూడెంట్వి, నిన్ను సురక్షితంగా పంపించటం నా బాధ్యత. రోడ్డు మీద పిల్లలు నడుచుకుంటున్నట్టు నడుచుకుంటున్నావు, ఇదిగో తీసుకో, ఇంకా తీసుకో. రేపు సింహాసనంలో వెళ్ళి నువ్వు కూర్చోబోతున్నావు. నువ్వు కానీ ఇలాగ బిహేవ్ చేసావంటే ఒక ప్రిన్స్ ఎలా చేస్తాడో అలాగే బిహేవ్ చేయాలి. మోటో చాలు, ఇంకా చాలు. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆయన ఒక ప్రిన్స్. ఆ, సరేలే. అరే, ఏంట్రా ఇది? కొత్తగా ఏదో వస్తుంది, దీని పేరు టోర్నడో. పక్కలు కాపలు. వెల్కమ్ ప్రిన్స్, వెల్కమ్. నేను నీ కోసమే కొన్ని గంటలుగా ఇక్కడ ఉన్నాను. నా కనురెప్ప ఆర్పకుండా నేను ఇక్కడ ఉన్నాను. నువ్వేమీ కూర్చొని లేవు, నుంచొని ఉన్నావు. రెండు ఒకటే, అర్థం ఒకటే కదా. మిమ్మల్ని స్వాగతిస్తున్నాను, అదే ముఖ్యం. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేను ఎవరు, ఎటువంటి వాడిని అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విక్రమ్ ప్రతాప్ ని నాకు అప్పగించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇతన్ని ఖచ్చితంగా నీకు మేము అప్పగించాం. నేను ఎప్పుడు ఒక విషయం చెబుతూ ఉంటాను, జీవితం ఉన్నంత వరకు జాలీగా ఎంజాయ్ చేయండి. తర్వాత నా దగ్గరకు వచ్చి అవకాశం ఇవ్వలేదని చెప్పొద్దు. చివరిసారిగా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీకు చివరిసారి చెప్తున్నాను, తిరిగి వెళ్ళిపోండి. నాతో పోరాడి అంతగా నీ దగ్గర ధైర్యం సరిపోదు. ఎందుకంటే ధైర్యంతో సృష్టించబడిన వాడిని నేను, అందువల్ల నేను భయపడను. ఎవరని మీరు తెలుసుకోవాలా? సరే, అది కూడా మీకు చూపిస్తాను. ఈయన మా నాన్నగారి దూరపు తమ్ముడు అకుమా. వీడి దగ్గర నుంచి తప్పించుకోవడానికే రహస్యమైన దారిలో వెళ్తూ ఉన్నాం, కానీ వీడి దగ్గర ఎవరో చెప్పేశారు. వాడిని మేం చూసుకుంటాము. ఇతన్ని వదలకూడదు. Oh no! Oh yes! బాయ్ బాయ్ అకుమా. ఇదొక భయంకరమైన పాములు, ఒక్కసారి కరిస్తే పళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా రక్తం అంతా బయటకు వస్తుంది. నేను చెప్పాను కదా, జీవితం ఉన్నంత వరకు జాలీగా ఎంజాయ్ చేయాలని. తర్వాత నేను మీకు అవకాశం ఇవ్వలేదని చెప్పకూడదు, కానీ మీరు నా మాట Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.